అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ఇప్పటికే తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సందర్భంలో తాజాగా విమాన ప్రయాణాలలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళవలసినటువంటి ఒక స్పేస్ జెట్ విమానంలో తాజాగా ఇద్దరు మహిళా ప్రయాణికులు హల్చల్ చేశారు. టేకాఫ్ సిద్ధమవుతుండగా రన్వే పైన విమానం పరిగెడుతుండగా కాక్పిట్లోకి బలవంతంగా ఆ ఇద్దరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించారు. పైలట్లు ఇతర సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా కాక్పిట్లోకి వెళ్లేటువంటి పరిణామానికి దారితీశారు. దీంతో విమానాన్ని వెంటనే నిలిపివేయాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. సదరు ప్రయాణికులను కూడా వారు వినకపోవడంతో సిఐఎస్ఎఫ్కు అప్పగించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ ఘటన. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ స్పేస్ జెట్ విమానం మధ్యాహ్నం 12:30 సమయంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళవలసి ఉంది. విమానాన్ని టేకాఫ్ చేసేందుకు ట్యాక్స్ ఇంక్ తీసుకువచ్చారు. ఆ సమయంలోనే ఇద్దరు మహిళలు ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, ఉద్దేశపూర్వకంగానా కుట్రపూరితంగానా చేశారో తెలియదు కానీ ఉన్నట్టుండి సీట్లో నుంచి లేచి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించి గొడవ పడడం స్టార్ట్ చేశారు. సీట్లో నుంచి ఒక్కసారిగా లేచి తీవ్రమైనటువంటి గగుర్లు పడిచేటువంటి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. సిబ్బంది అడ్డుకున్నా కూడా వినిపించుకోకుండా నేరుగా సీటు వద్ద ఒకవేళ గొడవ పెట్టుకుంటే అదే సీట్ల వద్ద ఆందోళన చేసి గొడవ పెట్టుకోవాల్సిన సందర్భం నుంచి ఇద్దరు లేచి పరిగెడుతూ కాక్పిట్ సైడ్ పరిగెత్తడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు భయాందోళన కలిగింది. బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. తోటి ప్రయాణికులు క్యాబిన్ సిబ్బంది ఎంత చెప్పినా కూడా వారు వినిపించుకోకుండా తమ సీట్లలో నుంచి లేచి ఆ కాక్పిట్ సైడ్ వెళ్ళి అక్కడ తీవ్ర అలజడి చేసేటువంటి పరిణామాలకు దారితీశారు. దీంతో పైలట్ విమానాన్ని వెంటనే బేవే వద్దకు తీసుకువచ్చారు. సదరు మహిళా ప్రయాణికులను దించేసి సిఐఎస్ఎఫ్కు అప్పగించినట్లుగా స్పేస్ జెట్ అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ఈ ఘటన కారణంగా విమానం దాదాపు 7 గంటలు ఆలస్యమైంది. మధ్యాహ్నం 12:30 వెళ్ళవలసినటువంటి ఈ విమానం నిన్న రాత్రి 7:30 ముంబైకి టేకాఫ్ అయింది. ఒకవేళ ఇది టేకాఫ్కు ముందు గనక జరిగింది కాబట్టి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. సాఫీగా ప్రయాణికులందరూ కూడా కొంత ఆలస్యమైన కూడా గమ్యస్థానానికి చేరుకున్నారు. ఒకవేళ టేకాఫ్ అయినటువంటి తర్వాత ఆల్మోస్ట్ రన్వే పైన పరిగెడుతూ విమానం ఆ స్పీడ్లో ముందుకు వెళుతూ టేకాఫ్ తీసుకోబోతున్నటువంటి కొన్ని క్షణాల ముందే ఈ ఘటన జరగడంతో దాన్ని వెంటనే టేకాఫ్ ఆపేసి పైలట్లు చాకచక్యంగా వెనక్కి తీసుకువచ్చి వాళ్ళని దింపేశారు. ఒకవేళ టేకాఫ్ అయిన తర్వాత గాల్లో ఉన్నప్పుడు ఈ మహిళలు ఆ రకమైనటువంటి ఆందోళనకు దిగి అదేవిధంగా కాక్పిట్ సైడ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పైలట్లతో వాగ్వాదానికి దిగడమా లేకుంటే కాక్పిట్లోకి పోయి వారు ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు కానీ ఆ గాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ పరిణామం జరిగితే ఒక్కసారిగా పైలట్లు ఆందోళనకు చెంది అక్కడ ఏమైనా ఒక ప్రమాదం కూడా సంభవించేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలోనే మిగతా ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ కంటే ముందే ఈ మహిళలు ఇద్దరు కూడా ఆందోళన చేయడం మొదలు పెట్టడము టేకాఫ్ అయిందనుకొని చేశారా మేబీ తెలియదు కానీ ఉద్దేశపూర్వకంగా చేశారా కుట్రపూరితంగా చేశారా వారిద్దరి ఇంటెన్షన్ ఏంటి దీనికి సంబంధించిన ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ఎందుకు ఫ్లైట్లో ఆ రకమైనటువంటి నానా రభస చేయాల్సి వచ్చింది, వారి ఉద్దేశం ఏంటి దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే అంతకుముందు జూన్ 13న కూడా మరొక స్పేస్ జెట్ విమానంలో కూడా సాంకేతిక సమస్య ఎదురైంది. పూణే నుంచి ఢిల్లీ వెళ్ళవలసిన ఆ విమానం టేకాఫ్కు సిద్ధమవుతుండగా ఈ సమస్య బయటపడింది. దీంతో పైలట్లు సర్వీస్ను నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం 9 గంటలు ఆలస్యంగా విమానం గమ్యస్థానానికి బయలుదేరింది. ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలు విమాన ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి ఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ మహిళల పైన తీవ్రమైనటువంటి శిక్షార్హమైనటువంటి కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.